ఏంది గారి పడ్డా అంటే ముట్టి ఇరుగుతుంది హాస్పిటల్ కూడా లేదు గారి పడ్డా అంటే ముట్టి ఇరుగుతుంది హాస్పిటల్ కూడా లేదు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే ఫ్యామిలీ 05. ఈరోజు అయితే మన ఛానల్లో అయితే డ్యాన్స్ కాంపిటీషన్ అయితే పెట్టినాము. 2 టీమ్స్ల లెక్కన అయితే డివైడ్ చేసినాము. ఈశ్వర్ది ఏ టీమో అడుగుదాము. ఫస్ట్ ఈశ్వర్ ఏ టీమ్? డేంజర్ బాయ్స్. లోకేష్ నీది? డేంజర్ లయన్స్. అయితే డేంజర్ లయన్స్ గాయ్స్. మీ వాడు మొత్తం మంచి చేస్తాడు, చూస్తే ఒక్కొక్కరు ఇంప్రెస్ అయిపోయి వీనే గెలిపిస్తారు. మీ వాడు రా మళ్ళా. మా దగ్గర పాట పెట్టుడు ఒకటే హర్షం ఉంది, పాట పెట్టుడు ఒకటే హర్షం ఉంది. అంతే అంటావా? క్లాస్ మాస్ ఏ పాట పెట్టినా కూడా హైలైట్ చేసేస్తాడు. అంతే. మా పేరే పెట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో డేంజర్ లయన్స్ అంట, డేంజర్ లయన్స్ అంట. చూద్దాం సరే చూద్దాం గాయ్స్. ఇప్పుడైతే మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఇప్పుడు సాంగ్స్ అయితే పెడదాము. మీకు ఏ సాంగ్ కావాలి? మేమే విన్ అయిపోతాం ఇప్పుడు చూడు. అంతే అంటావా? మీర్రా లోకేష్? చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. అంతేనా? ఇప్పుడు ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చేద్దాం? వాళ్ళే అన్నారు మీకేనా? సరే సాంగ్ ఏది చెప్పు. ఏదైనా మాస్ క్లాస్ ఏదైనా ఓకే. సరే సాంగ్ అయితే పెడదాము. లెట్స్ సీ. సో ఇప్పుడైతే మన డేంజర్ బాయ్స్ లకి వెళ్ళి అయితే చెన్నై అయితే వస్తున్నాడు. చూడండి, సాంగ్ ప్లే చేయండి. సో ఇప్పుడైతే చెన్నూది అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ టీం నుంచి లయన్ బాయ్స్ నుంచి. నీ పేరేంది? చిన్ను అయితే ఇప్పుడు వస్తున్నాడు. చిన్ను కోసం ఒక మంచి సాంగ్ పెట్టేసేయండి. ఇంకా ఏం కావాలి? ఇంకా అంటే సో ఇప్పుడైతే లయన్ బాయ్స్ నుంచి అయితే చిన్ను అయిపోయింది. సో ఇప్పుడు ఈశ్వర్ వాళ్ళ టీం నుంచి డేంజర్ బాయ్స్ నుంచి అయితే ఈశ్వర్ అయితే వచ్చేస్తాడు. ఈశ్వర్ పో. సో ఇప్పుడైతే లోకేష్ వాళ్ళ టీం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈశ్వర్ అయితే వస్తాడు. సాంగ్ ప్లే చేయండి. నాకు ధ్యాన్ చేయమంటే తొడలు కొట్టుకోమంటున్నాడు. ఏంది గారి పడ్డా అంటే ముట్టి ఇరుగుతుంది హాస్పిటల్ కూడా లేదు గారి పడ్డా అంటే ముట్టి ఇరుగుతుంది హాస్పిటల్ కూడా లేదు. ఫస్ట్ పాయింట్ కూడా ట్యాగ్ తీయమని, తర్వాత పాయింట్లు వేసుకోమని అన్ని పిల్లలు చేస్తారు మా దగ్గర. వాళ్ళకి ఏం చెప్పని కైతలే అట్లా తొడలు కొట్టుకుంటారు, గిద కొట్టుకుంటారు. వాళ్ళని చేసి చూపట్టమన్నా వాళ్ళకి చేత కాదు. వాళ్ళు ఎందుకు డుమ్మాలు ఏం చేత కాదు వాళ్ళకి. అయితే లేదు వాళ్ళకి ఏమైతుంది ఏమన్నా. ఏం రా ఈశ్వర్, చూడు మొత్తం నువ్వు ఏం చేస్తలేవు అంట. టొడలు కొట్టుకుంటున్నావు అంట. తొడలు కొట్టుకుంటావు ఈడ కొట్టుకున్నా అంటే హాస్పిటల్ కూడా దగ్గరలేవు. తొడలు కొట్టుకుంటావు ఈడ కొట్టుకున్నా అంటే హాస్పిటల్ కూడా దగ్గరలేవు. నెక్స్ట్ రౌండ్ చూద్దాం. సరే సరే ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఒక తొడలు కొట్టుకుంటే ఆడ కొట్టుకుంటే హాస్పిటల్ కూడా 5 కిలోమీటర్ తర్వాత కూడా. సరే ఇప్పుడైతే ఈశ్వర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ టీం నుంచి అయితే లోకేష్ అయితే వస్తాడు. సాంగ్ అయితే ప్లే చేద్దాం. లోకేష్ పో, సాంగ్ ప్లే చేయండి. జైనికే శాతగా అట్లా ముఖం తెలుసా? మీరు ఎట్లా పెట్టిరు? ఏమన్నా పెట్టుకున్నా కళ్ళలా చేస్తుంది కదా. ఏమన్నా పెట్టుకున్నా కళ్ళలా చేస్తుంది కదా. వాడు కూడా నూడేలు
ఏం చేస్తలేదు ఏం చేస్తున్నా అర్థమైతలే వాళ్ళకి ఏం లోకేష్ మొత్తం ఇట్లా చేస్తున్నారు మొత్తము ఏం చేతనైతలేదు చాతనైందా చాతనైందా ఫస్ట్ వాడికి పైచుకునే ట్యాగ్ దీమాను ట్యాగ్ దీమాను తర్వాత define చేసుకోమను. Tag చేసుకోమను. అది కూడా లేదు చెడ్డి కూడా వేసుకో చెడ్డి కూడా సరే ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ అయితే ఉంటది మొత్తం టీం మొత్తం చేస్తారు ఫైనల్ రౌండ్ సాంగ్ అయితే ప్లే చేద్దాం సాంగ్ ప్లే చేయండి గో పోండి పాడ 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 ఏమైంది అరే ఎందుకు కొట్టుకుంటుర్రా డాన్స్ చేయమన్నా కదా డాన్స్ చేసేవాడు అడ్డం వస్తుండు కరెక్ట్ చేస్తుండు ఇంకో ఫస్ట్ వద్దు కొట్టుకోకుండా వస్తా మనోళ్ళు ఎందుకు కొట్టుకుంటారు అడ్డం వస్తుండు ఎందుకు వస్తుంది అడ్డం సరే సరే ఇంకొక నిమిషం సో గాయస్ ఇదైతే కొట్లాట అయిపోతుంది పార్ట్ 2 అయితే ఉంటుంది పార్ట్ 2 అయితే వస్తుంది మీరు ఎవరు విన్నారో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను పార్ట్ 2 అయితే ఇస్తా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్